గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం హెల్త్ ప్రోగ్రామ్ లో నిన్న ఫౌండేషన్ ఏంటి, మనం హెల్తీగా ఉండాలంటే ఫౌండేషన్ వాడుకోవాలి, అవన్నీ చూసాం కదా. సో ఈ రోజు ఏంటి అంటే విమెన్ హెల్త్. ఎందుకు విమెన్ హెల్తీగా ఉండాలి అది అడగాల్సిన ప్రశ్ననే కాదు. ఒక విమెన్ ఇంట్లో హెల్తీగా లేకుంటే ఆ ఇల్లు కల్లోలం అయిపోతుంది, ఆ రోజు ఫుడ్ కూడా ఉండదు కదా. లేడీస్ ఏదన్నా ఏదైనా సిక్ అయి పడుకున్నారు అనుకో, ఆ రోజు ఇల్లు క్లీన్ గా ఉండదు, ఆ రోజు ఫుడ్ వండే వాళ్ళు ఉండరు, ఆ రోజు అంతా గందరగోళం తయారైపోతుంది ఇల్లంతా. అవునా? సో అంటే మినిమం చెప్తున్నా. సో కాబట్టి విమెన్ హెల్త్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఎందుకు విమెన్ సపరేట్ గా చెప్తున్నామంటే, విమెన్ ఈజ్ డిఫరెంట్ కదా. అంటే విమెన్ కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, విమెన్ బాడీ డిఫరెంట్, విమెన్ లో ఉండే హార్మోన్స్ డిఫరెంట్, విమెన్ కి వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి విమెన్ ఏం తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు అనేది ఈరోజు మనం చూడాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, విమెన్ ఎప్పుడు కూడా ఆ, వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఫస్ట్ మనం మై థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను హెల్దీగా ఉంటే నా కుటుంబాన్ని చాలా ఆరోగ్యంగా చూసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ మనకు ఉండాలి. కానీ చాలా మంది విమెన్ లో అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి కూడా చూస్తుంటాం, మన నానమ్మల కాడ నుంచి మన అమ్మల కాడ నుంచి, వాళ్ళు తినకున్నా పిల్లలకు పెట్టాలా, వాళ్ళకి ఏం లేకున్నా అందరికి సర్వ్ చేయాలా అనే యాటిట్యూడే 99% ఆఫ్ ద లేడీస్ లో ఉంటది. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఎన్ని సాక్రిఫైసెస్ చేసినా మన సెల్ఫ్ హెల్త్ కోసం కూడా ప్రతి విమెన్ ఆలోచించాలి. లేకపోతే నువ్వు లాంగ్ రన్ లో నీ పర్పస్ చెడిపోతుంది. ఇప్పుడు నువ్వు నీ హెల్త్ కొరకు ఆలోచించకుండా నువ్వు వీక్ అయిపోయి నువ్వు హెల్తీగా లేనప్పుడు, నువ్వు నీ ఫ్యామిలీకి ఏమేం చేయాలో నువ్వు అవి చేయలేవు. ఎంత ఎంత వాళ్ళకు శ్రమపడి కష్టపడాలనుకుంటున్నావో అది పడలేవు అన్నమాట. సో కాబట్టి విమెన్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. సో ఫస్ట్ మనము ఫండమెంటల్ హెల్త్ మనకు తెలుసు. నిన్ననే అనుకున్నాం, ఫౌండేషన్ ఏంటి, ప్రతి ఒక్క బాడీకి, ప్రతి ఒక్క సెల్ కు, ప్రతి టిష్యూకు అత్యంత అవసరమైంది ప్రోటీన్. అవునా? సో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మన దగ్గర ఉంది. ప్రోటీన్ లో మన మన ప్రోటీన్ నిన్న అంతా చాలా చాలా డీటెయిల్ గా మనకు కిరణ్మయ్య చెప్పారు. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్. సో దీని వల్ల ఎందుకు, ముఖ్యంగా లేడీస్ ఎందుకు వాడాలి అంటే, లేడీస్ బాడీ అనేది చాలా రకాల హార్మోన్స్ తో లింకప్ అయి ఉంటది. ఎవ్రీ మంత్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్. సో ఇవి స్పెషల్ గా ఓన్లీ, అంటే ఓన్లీ ఫర్ లేడీస్. ఈస్ట్రోజన్, ఇవన్నీ కూడా, ప్రతి హార్మోన్ కూడా కరెక్ట్ గా పనిచేయాలంటే నీకు 9 మొత్తం అమైనో యాసిడ్స్ ఉండాలి. 22 అమైనో యాసిడ్స్ ఉండాలి. 22లో మిగతా 13 మన బాడీ తయారు చేసుకుంటది. కానీ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం బయట నుంచి తినాల్సిందే. మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ దొరకవు. ఓన్లీ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి రెగ్యులర్ గా ప్రోటీన్, అందుకే మార్నింగ్ న్యూట్రిషన్ లో ఏం చెప్తున్నాం మనం అందరం, మార్నింగ్ 2 స్కూప్స్ ప్రోటీన్ విత్ ఫైబర్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్తున్నాం. సో ఏంటి అంటే, ప్రతి లేడీ అంటే ఇప్పుడు బేసిక్ గా హెల్త్ ఇష్యూ చూసుకున్నా ప్రోటీన్ అవసరం. అండ్ ఈవెన్ కాస్మెటిక్ వాల్యూస్ చూసుకున్నా కూడా, ప్రతి లేడీకి హెయిర్ కావాలి, చాలా బాగా పొడుగుగా కావాలి, అందంగా కావాలి కదా. సో హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ కానీ మొత్తం ప్రోటీన్ తోనే ఆధారపడి ఉంటది. అదే విధంగా స్కిన్ చాలా బాగుండాలి. స్కిన్ చాలా బాగుండాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ మనకు కావాల్సింది ప్రోటీన్. సో ఈ విధంగా ఏ విధంగా చూసినా మనకు ఫౌండేషన్ లో ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ తో పాటు మనకు నిన్ననే నేర్చుకున్నాం 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్. ఒక్కొక్క వైటమిన్ ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క పని చేస్తుంది. సో 13 వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్.
సో ఎవ్రీ డే 1 టాబ్లెట్ నిన్న విన్నాం కాబట్టి నేను అది బ్రీఫ్ గా చెప్తున్నా. అండ్ ఈవెన్ మన అందరికి ఉన్నట్టే లేడీస్ కూడా హార్ట్ ఉంటది. సో హార్ట్ హెల్త్ కోసం మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలా. ఓకే, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎట్లా తయారైతాయి, ఏముంటాయి అన్ని కూడా నిన్న డీటెయిల్ గా మనం కనుక్కున్నాం. సో దిస్ ఇస్ ద ఫౌండేషన్. ప్రోటీన్ డైలీ, ఒమేగా కంపల్సరీ. సో వాట్ ఈస్ ద స్పెషల్ ప్రోడక్ట్స్ ఫర్ లేడీస్? లేడీస్ కు చాలా ఇంపార్టెంట్ అయిన స్పెషల్ ప్రోడక్ట్స్ ఏంటి? అందులో ఫస్ట్ మనం చూడాల్సింది చెర్రీ ఐరన్. వై చెర్రీ ఐరన్ అంటే యాజ్ యూజువల్ బ్లడ్ అనేది అందరికి అవసరం. బ్లడ్ ఎందుకు, బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ప్రతి పనికి, అంటే నాట్ ఓన్లీ ఫర్ లేడీస్, ఎవరికైనా అవసరం హిమోగ్లోబిన్, ఐరన్. కానీ లేడీస్ కున్న ఛాలెంజెస్ లో ఎక్కువగా బ్లడ్ లాస్ అయ్యే అవకాశాలు లేడీస్ కు ఉంటాయి. సో కాబట్టి చాలా వరకు ఈ ఇండియాలో చూస్తే 10 పీపుల్లో 8 పీపుల్ ఎనీమియా. ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం. సో దానివల్ల ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే, సో ఏ పని చురుగ్గా చేసుకోలేము, జ్ఞాపక శక్తి ఉండదు, డల్గా ఉంటాము, ఏది కొంచెం దూరం నడిచినా ఆయాసం రావడము, ఏ దాని మీద ఉత్సాహం ఉండకపోవడం. మీరు కొంతమంది లేడీస్ చూడండి, ఏ పని మీద ఉత్సాహం ఉండదు, వాళ్ళు డల్గా ఉంటారు ఎప్పుడు. ఏదో ఇంత వంట చేసి అక్కడ పడేసి వస్తే అయిపోతుంది నా పని అని అనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ బాడీలో కొన్ని లేకపోవడం వల్ల వాళ్ళు అట్లా డల్ గా ఉండడానికి అవకాశం అన్నమాట. సో కాబట్టి మన మెమరీ సరిగా పనిచేయాలన్నా, మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కరెక్ట్ గా పనిచేయాలన్నా కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ పర్సంటేజ్ లో ఉండాలి. లేడీస్ కి అయితే 11-12 ఉండాలి, జెంట్స్ కి అయితే ఈవెన్ 13-14 ఉంటది. సో కానీ చాలా మంది లేడీస్ లో హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటది. కాబట్టి మనం హిమోగ్లోబిన్ బిల్డ్ చేయాలంటే హీమ్ అండ్ గ్లోబిన్. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఐరన్ ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ పెరగదు. ఐరన్ తో పాటు ప్రోటీన్ ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ అనేది పెరిగే అవకాశం ఉంటది. సో మన దాంట్లో ఏముంది అంటే, బయట అంటే చాలా ఐరన్స్ ఉంటాయి కదా, మరి ఇదెందుకు చెర్రీ ఐరన్ ఎందుకు తీసుకోవాలి అంటే, బయట ఐరన్ లో మెటాలిక్ ఐరన్స్ ఉంటాయి. సో మెటల్ ను, ఐరన్ అనే మెటల్ ను సాల్ట్ గా మార్చి ఫెర్రస్ ఫిమరేట్, ఫెర్రస్ సల్ఫేట్, ఇవన్నీ మీరు ఏదన్నా ఐరన్ క్యాప్సూల్ వెనక తిప్పి చదివితే మీకు అర్థమవుతుంది. అవి అవి వాటిని తీసుకోవడం వల్ల ఏంటంటే, అది బ్లడ్ లోకి అబ్జర్వ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లడ్ గ్రహించదు. అది వేస్ట్ గా చాలా వరకు 75% వేస్ట్ గా పోతుంది, అబ్జార్బే కాదు. ఒకవేళ అబ్జార్బ్ అయినా కూడా అది మెటాలిక్ ఐరన్ కాబట్టి మన లివర్ కు, కిడ్నీకి చాలా హార్మ్ఫుల్ ఉంటది. సో ఇక్కడ ఏమిస్తారు అంటే, ఇక్కడ పేర్లోనే చూడొచ్చు మీరు, చెర్రీ ఐరన్. అవునా, యాసిడోలా, ఇవి చాలా రకాల స్పైనాచ్ కానీ, చెర్రీ కానీ, ఇట్లా ఎన్నో రకాల ఫ్రూట్ కాన్సన్ట్రేట్ నుంచి, లీఫ్ కాన్సన్ట్రేట్ నుంచి ఈ ఐరన్ తీసుకోబడుతుంది అనమాట. కాబట్టి మన ఐరన్ అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో కాబట్టి చాలా మంది క్వశ్చన్ చేస్తారు వెనక, మీకు కామన్ గా వచ్చే క్వశ్చన్, బయట డాక్టర్ ఇచ్చే ఐరన్ లో చాలా మోతాదులో ఉంటది ఐరన్, మనది చాలా తక్కువ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఆర్డిఏ రూల్స్ ప్రకారం ఉంటది. సో ఎందుకు తక్కువ తక్కువ ఉన్నా కూడా ఇది ఎందుకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే, దీంట్లోని అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ. అక్కడ ఎంత తీసుకున్నా నువ్వు వేస్ట్ గా పోతుంది, ఇక్కడ తీసుకున్న ప్రతి ఇంచు కూడా నీ బ్లడ్ లోకి అబ్జార్బ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ స్పైనాచ్ కాన్సన్ట్రేటే కాకుండా దీంతో పాటు వైటమిన్ సి ఉంటది. ఎందుకు వైటమిన్ సిని కలిపారు ఐరన్ లో కొంత మోతాదులో అంటే, వైటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఐరన్, వైటమిన్ సి అండ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది
వైటమిన్ బి అన్నమాట. బి కాంప్లెక్స్ లో అదొకటి. సో ఈ మూడు ఎందుకు ఉండాలి అంటే మన బ్లడ్ తయారు కావడానికి మన హీమోగ్లోబిన్ తయారు కావడానికి ఈ మూడుతో పాటు ప్రోటీన్ కావాలి అన్నమాట. అందుకని మనకు ఒక మంచి కాంబినేషన్ లో ఇది ఇవ్వబడింది. సో ఈ చెర్రీ ఐరన్ ఎన్ని వేసుకోవాలి? ఎవరైతే బిలో 9 ఉందో హెచ్బి, హిమోగ్లోబిన్ 9 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 2 వేసుకోవాలి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అదే హిమోగ్లోబిన్ 9 కంటే అబౌవ్ ఉంటే రోజు ఒకటి వేసుకోవాలి. లేడీస్ ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు పీరియడ్స్ బ్లడ్ లాస్ ఎక్కువ ఉంది, లేకపోతే ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మీకు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. కొంతమంది హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల డిలేడ్ పీరియడ్స్, అంటే 2 months కి ఒకసారి, 3 months కి ఒకసారి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర బ్లడ్డే లేదు, బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు పీరియడ్ అంటే బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం, మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే వీళ్ళకి నష్టం అవుతుంది అని చెప్పి ఆపేస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఎనీమియా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వీళ్ళకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందా అనేది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మనకు చాలా సిమ్టమ్స్ మనిషిని చూడంగానే గుర్తుపట్టొచ్చు. వాళ్ళ టంగ్ పింక్ ఉండదు, తెల్లగా ఉంటది. వాళ్ళ పెదవులు పేలిపోయినట్టు ఉంటాయి, కళ్ళు కళావిహీనంగా ఉంటాయి, అంటే డల్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. స్కిన్ కూడా ఫేర్నెస్ కాదు, స్కిన్ కూడా తెల్లగా పేలిపోయినట్టు ఉంటది. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రీడ్ అయితే కాళ్ళ వాపులు వస్తాయి, కొంచెం మెట్లెక్కిన ఆయాసం వస్తుంది, కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుంది. ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో కాబట్టి ఫర్ లేడీస్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ ప్రోడక్ట్స్ చెర్రీ ఐరన్. ఓకే. సో నెక్స్ట్ లేడీస్ లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే కాల్మాగ్ D+K2. ఇది చాలా అవసరం లేడీస్ లో. ఎందుకు అవసరం? మన అందరికీ తెలుసు కాల్షియం మెగ్నీషియం ఈ కాంబినేషన్ మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి పనిచేస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఇంకా అంటే కాల్షియం అనగానే బోన్స్ గుర్తొస్తాయి. బోన్స్ ఒక్కటే కాదు, మన బాడీలో ప్రతి చర్య అంటే మజిల్ కు సంబంధించిన ప్రతి క్రియ కూడా కాల్షియం మీద ఆధారపడి ఉంటది. మనకు చాలా రకాల మజిల్స్ ఉంటాయి. మన చేతులలో కాళ్ళల్లో స్కెలిటల్ మజిల్స్ అంటారు. స్కెలిటల్ మజిల్స్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఒక వస్తువు అందుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా, ఏది కావాలన్నా నీ స్కెలిటల్ మజిల్ నీకు సహకరించినప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు. అంటే ఆ మజిల్ కంట్రాక్ట్ కావాలి, రిలాక్స్ కావాలి, ఇవన్నీ. సో ప్రతి మజిల్ కంట్రాక్ట్ కావాలన్నా, రిలాక్స్ కావాలన్నా, పని చేయాలన్నా ఆ మజిల్ కు కాల్షియం అనేది చాలా అవసరం. మరి స్కెలిటల్ మజిల్ తో పాటు మనకు స్మూత్ మజిల్ అంటే మన ఇంటెస్టైన్స్ లో మౌత్ నుంచి యానస్ వరకు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, యూసోఫాగస్, ఇదంతా కూడా మజిలే. కానీ ఇది డిఫరెంట్ మజిల్, ఇది స్మూత్ మజిల్ అంటారు. ఇది స్కెలిటల్ మజిల్ అంటే ఏంటంటే వాలంటరీ, నువ్వు అవసరం ఉన్నప్పుడే పనిచేస్తుంది, చెయ్యి ఎత్తాలి అనుకున్నప్పుడే ఎత్తుతుంది, దించాలి అన్నప్పుడే దించుతుంది. అదే స్మూత్ మజిల్ అట్లా కాదు, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది పనిచేస్తూనే ఉంటది. నువ్వు రాత్రి పడుకున్నా నీ డైజెషన్ జరుగుతూనే ఉంటది, నువ్వు ఏ పని చేస్తున్నా నీ ఇంటెస్టైన్స్ మూవ్ అయితేనే ఉంటాయి. అట్లా ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉండగలుగుతాం. ఇప్పుడు గట్ హెల్త్ అనేది ఏంటి? మన గట్లో ఉన్న ప్రతి మజిల్ మూమెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మూమెంట్ సరిగ్గా లేకపోతే డైజెషన్ సరిగ్గా కాదు, మోషన్ సరిగ్గా రాదు, కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఆ స్మూత్ మజిల్ మూమెంట్ కానీ వర్క్ కావడానికి కానీ కాల్షియం కావాలి. మన దగ్గర ఇంకొక మజిల్ ఉంటది, చాలా ఇంపార్టెంట్ మజిల్, అది కార్డియాక్ మజిల్. మన గుండె కూడా ఒక మజిలే, ఒక కండరమే. సో ఈ మజిల్ డిఫరెంట్ గా ఉంటది. ఈ మజిల్ పుట్టక ముందే అంటే తల్లి గర్భంలోంచి ఒకసారి స్టార్ట్ అయింది అంటే అది ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, మనం పోయినప్పుడే రెస్ట్ తీసుకుంటది అది. మరి ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ మజిల్ పనిచేయాలంటే దానికి కూడా కాల్షియం అవసరం. ఓకే. సో ఆ కాల్షియము అది చేసేటప్పుడు ఒకవేళ మీరు ఫుడ్ లోంచి కానీ తీసుకోకపోయినా, లేదంటే అబ్జార్బ్ కాకపోయినా కాల్షియం ఏం చేస్తంటే గుండె కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు గుండెకు మీరు రక్తంలో కాల్షియం తక్కువ ఉంది అనుకోండి, గుండె ఎప్పుడు కూడా తక్కువ ఉందిలే నేను నడవను అంటే నడవదు.
సో గుండె తన పని కోసం ఇప్పుడు మీకు బ్లడ్ లో కాల్షియం తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా అది బోన్స్ లోంచి లాగేసుకుంటది. మన బోన్స్ లో ఆల్రెడీ స్టోర్డ్ కాల్షియం ఉంటే దాన్ని లాగేసుకుంటూనే ఉంటది. అప్పుడు ఏమైతాయి ఆ బోన్స్, ఈ గుండె ఈ 1% కాల్షియం ను లాగేసుకొని బోన్స్ అనేటివి గుల్ల గుల్ల అయిపోతాయి. అంటే బోన్స్ అన్ని హాలో అయిపోతాయి, స్ట్రాంగ్ ఉండవు. మనం దాన్నే ఏమంటున్నాం, ఆస్ట్రోపీనియా, ఆస్టియోపోరోసిస్ అంటున్నాం. ఈ కండిషన్ లో ఏమైతుంది, చిన్నగా బాత్రూమ్ లో కింద పడ్డా, లేకపోతే ఉట్టిగా పెథలాజికల్ ప్రాక్టీస్ కూర్చొని ఉన్నప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అయిపోతాయి వాళ్ళు. ఎందుకు? బోన్ అనేది స్ట్రాంగ్ గా లేదు. ఎక్కడ పోయింది బోన్ స్ట్రాంగ్ గా లేకుండా? ఆ కాల్షియం అంతా హార్ట్ తీసేసుకుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కాల్షియం ఇంపార్టెన్స్ మీకు అర్థం కావాలని ఇదంతా చెప్తున్నా. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మన కార్యక్రమాలకు కానీ మనకు అంతా కాల్షియం ఇంపార్టెంట్. మనకు మరి కాల్షియం ఏ విధంగా ఇస్తున్నారు అంటే, కాల్షియం, మెగ్నీషియం. కాల్షియం అబ్జార్బ్ కావాలంటే మెగ్నీషియం అవసరం, ప్లస్ కాల్షియం బోన్స్ లో పోవాలంటే వైటమిన్ డి అవసరం. సో కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ తో పాటు మనకు జింక్ ఇస్తున్నారు. జింక్ ఏం చేస్తుంది? మన ఇమ్యూనిటీ కోసం హెల్ప్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకు మ్యాంగనీస్ ఇస్తున్నారు. ఏదో కాల్షియం అంటే ఉట్టి కాల్షియం అనుకోకండి, కాల్షియం మ్యాంగనీస్ ఇస్తున్నారు. మ్యాంగనీస్ దేనికి అవసరం? మన కనెక్టివ్ టిష్యూ బిల్డ్ చేయడానికి అవసరం. కనెక్టివ్ టిష్యూ ఎక్కడ ఉంటది? ప్రతి బాడీలో ఉంటది. కనెక్టివ్ టిష్యూ కరెక్ట్గా ఉన్నప్పుడే మీ జాయింట్స్ పనిచేస్తాయి. కనెక్టివ్ టిష్యూ కరెక్ట్గా ఉన్నప్పుడే మీ స్కిన్ అనేది ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది. ఎవ్రీథింగ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. సో మ్యాంగనీస్ తో పాటు మనకు ఇంకొకటి ఇది ఇస్తున్నారు, K2, వైటమిన్ K2. ఓకే, వైటమిన్ K2 మనకు బ్లడ్ క్లాటింగ్ లో ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, బోన్ ఫార్మేషన్ లో కూడా ఉపయోగపడుతుంది. సో నువ్వు కాల్షియం వేసుకుంటున్నావు అంటే ఒక కాల్షియం వేసుకోవట్లేదు, కాల్షియం వేసుకుంటున్నావు, మెగ్నీషియం వేసుకుంటున్నావు, వైటమిన్ డి వేసుకుంటున్నావు, మ్యాంగనీస్ వేసుకుంటున్నావు, జింక్ వేసుకుంటున్నావు, అండ్ K2 వేసుకుంటున్నావు. అర్థం చేసుకోండి ఎంత వాల్యుబుల్ ఇది అని. సో మరి కాల్షియం ఏముంది? చాలా కాల్షియం కార్బోనేట్, సున్నంలో కూడా కాల్షియం ఉంటది. బుక్కొచ్చు కదా మనం సున్నం. మనం బయట టాబ్లెట్స్ వేసుకుంటే సున్నం బుక్కుడే. ఎందుకంటే చిన్న టెస్ట్, మీరు బయట కాల్షియం టాబ్లెట్ ను వాటర్లో వేసి కొంచెం పసుపు వేయండి, అది రెడ్ గా మారిపోతుంది, అంటే మీరు సున్నం బుక్కుతున్నట్టే. అర్థమైందా? సో మరి మన కాల్షియం ఎక్కడి నుంచి తీస్తారు? స్పెషాలిటీ ఏంటి అంటే, కొన్ని సముద్రపు మొక్కలు, ఆల్గే అనే మొక్క నుంచి సముద్రపు అడుగున ఉంటాయి ఆ మొక్కలు. ఆ మొక్కలలో రిచ్ కాల్షియం ఉంటది సోర్స్, దాని నుంచి కాల్షియం తీసుకుంటారు. అంటే దిస్ ఈజ్ ఎ బొటానికల్ సోర్స్. ఒక చెట్టు నుంచి వస్తుంది కాల్షియం మనకు, ఒక ఒక మినరల్ నుంచి. అంటే ఐ మీన్ బయట దొరికే కాల్షియం మినరల్ నుంచి కాదు, బయట క్యాప్సూల్స్ కాల్షియం అన్ని కూడా ఎందుకు చీప్ ఉంటది బయట కాల్షియం? వాళ్ళు కాల్షియం కార్బోనేట్ నుంచి తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు చీప్ ఇవ్వగలుగుతారు. మన కాల్షియం కాస్ట్లీ ఎందుకు ఉంటది? మీరు చెప్పగలగాలి ఒక కస్టమర్ కు, నేను చెలకాలు వేసుకుంటా, నేను ఆ కాల్షియం వేసుకుంటావు, కానీ ఏం లాభం, నువ్వు సున్నం బుక్కుతున్నావు, చిన్న డెమో చేసి చూపియండి. అండ్ ఇంకోటి ఏంది, వాళ్ళకు అందులోంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ పడుతుంది కాబట్టి నీకు చీప్ ఇస్తాడు, కానీ నువ్వు నీ బాడీకి నువ్వు అది అబ్జర్వ్ కావట్లేదు, ప్లస్ నీకు హార్మ్ చేస్తా ఉంది. సో ఈ కాల్షియం ఏంటి అంటే మనకు ఆల్గే అనే మొక్కల నుంచి వస్తుంది కాబట్టి అబ్జార్ప్షన్ కరెక్ట్ గా ఉంటది, మన బాడీకి ఎలాంటి హామ్ అనేది చెయ్యదు, అండ్ మనకు తొందరగా మన బాడీ బ్లడ్ లోకి ఈ కాల్షియం పోతుంది. మెగ్నీషియం మెగ్నీషియం అండ్ వైటమిన్ డి మన కాల్షియం అబ్జార్ప్షన్ కి ఇవి రెండు ఉంటేనే కాల్షియం అనేది బ్లడ్ లోకి కానీ బోన్ లోకి కానీ వెళ్ళగలుగుతుంది. సో మెగ్నీషియం కి ఇది ఒక్కటే కాదు, మీ బ్రెయిన్ హెల్త్ కోసం కూడా యూజ్ అవుతుంది. బ్రెయిన్ కామ్ డౌన్ కూడా హెల్ప్ అవుతుంది. బీపీని తక్కువ చేసుకోవడానికి కూడా మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం అనేది బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్. సో మెగ్నీషియం అనేది రెగ్యులర్ గా తీసుకోవాలి, వైటమిన్ డి అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. కాబట్టి దిస్ ఈస్ ఎ సూపర్ కాంబినేషన్. నేనేం చెప్తా అంటే దిస్ ఇస్ ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు ఒక్క కాల్షియం తీసుకోవట్లేదు, ఇన్ని తీసుకుంటారు. ఎంత సర్వింగ్ తీసుకోవాలి అంటే అట్లీస్ట్
అంటే ఎందుకు లేడీస్ లోనే ఎక్కువ కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది అంటే మనకు ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత న్యాచురల్ గానే హార్మోన్స్ అనేవి తగ్గుకుంటూ పోతాయి ఈస్ట్రోజన్ అనేది. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుందో మీరు బయట నుంచి ఎంత కాల్షియం తిన్నా కూడా అది బ్లడ్ లోకి అబ్జర్వ్ కాదు. ఎందుకంటే కొన్ని హార్మోన్స్ కూడా అవసరం కాల్షియం అబ్జర్వ్ చేసుకోవడానికి. ఓకే, కాబట్టి ఏమైతుంది లేడీస్ లోనే ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. అందుకే లేడీస్ కి తొందరగా నడుము నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మడమల నొప్పులు వస్తాయి. మీరు గమనించండి, మీరు బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు 10 పీపుల్ అబ్జర్వ్ చేస్తే అందులో 6-7 మంది లేడీస్ ఉంటే 2-3 జెంట్స్ ఉంటారు. ఎందుకు అంటే మనకు కాల్షియం అబ్జార్ప్షన్ లోపం. ఇంకొకటి, న్యాచురల్ గా ఫుడ్ లో కాల్షియం తినొచ్చు కదా, తినొచ్చు. మీకు పాలల్లో, పెరుగులో, పల్లీలలో దీంట్లో కాల్షియం దొరుకుతుంది, నువ్వులలో. కానీ ఎన్ని తినాలి? మీరు రోజు కావాల్సిన కాల్షియం కావాలంటే 3.5 లీటర్ చిక్కటి పాలు తాగాలి రోజు. ఎంతమంది తాగుతున్నారు? మంచి బర్రె పాలు చిక్కటివి 3.5 లీటర్ తాగాలి ఎవ్రీడే మనకు అవసరమైన కాల్షియం అందాలంటే. మరి మనం తాగుతున్నామా? ఓకే, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను న్యాచురల్ గానే తెచ్చుకొని తాగుతా. రోజు 3.5 లీటర్ మనం బర్రెపాలు తాగితే ఏమైపోతాం? కాల్షియం దేవుడు ఎరుగు, ఒబేసిటీ ఫస్ట్ వస్తుంది. అవునా కదా? సో ఎందుకు? దాంట్లో ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి, దాంట్లో మనకు అవసరమైన ఇంకా చాలా ఉంటాయి. సో కాబట్టి మనకు రిక్వైర్డ్ డోసేజ్ ఏంది అంటే డైలీ 3 సర్వింగ్, రోజు 3 కాల్షియం అవసరం. మినిమం 2 అన్న మెయింటెనెన్స్ కి మినిమం 2 కాల్షియం అన్న లేడీస్ అనేది తీసుకోవాలి. లేదు మీకు బ్యాక్ పెయిన్ ఉంది, మీకు ఆల్రెడీ కాల్షియం డెఫిషియన్సీ ఉంది, సో అప్పుడు మనం ఏం చేయాలి? రోజుకు 4 కాల్షియం వేసుకోవాలి, ఉదయం 2, సాయంత్రం 2. ఓకే, ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే ఐరన్ కాల్షియం అట్ ఏ టైం వేసుకోకూడదు. అంటే సేమ్ టైం 2 తీసుకొని వేసుకోకూడదు. ఎందుకు అంటే ఈ కాల్షియం వచ్చేసి ఐరన్ అబ్జార్ప్షన్ ను బ్లాక్ చేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 1 అవర్ డిఫరెన్స్ తోనే వేసుకోవాలి. ఐరన్ వేసుకున్న 1 అవర్ టైం తర్వాత కాల్షియం వేసుకోవాలి. సో ఈ విధంగా లేడీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఏవైతే ఎసెన్షియల్స్, ఫౌండేషన్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎసెన్షియల్స్ ఏంటి అంటే ఐరన్ అండ్ కాల్షియం. సో ఎప్పుడు కూడా మనం లేడీస్ కోసం ఏదన్నా మనం ఇస్తున్నాము అంటే ఫస్ట్ మన మైండ్ లో ఫస్ట్ రావాల్సింది వీళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ సరిగ్గా ఉందా, ఎనీమియా ఏమన్నా ఉందా చెక్ చేసుకోవాలి, వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ. సో మనం కాల్షియం డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోకపోతే మెల్లగా ఆస్టియోపీనియా అంటే బోన్స్ పలచబడ్డము, ఆస్టియోపోరోసిస్, అది మనం ఆస్టియోపీనియా లెవెల్లో మనం కరెక్ట్ చేసుకోకపోతే ఆస్టియోపోరోసిస్ అంటే పూర్తిగా బోన్స్ చొప్పబెండ్ల లాగా అయిపోతాయి, లోపలంతా హాలో హాలో ఏరియాస్ ఏర్పడి బోన్ స్ట్రక్చర్ ఉంటది కానీ అది ఈజీగా ఇరిగే ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి విమెన్ హెల్త్ ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం రెగ్యులర్ గా ఐరన్ కాల్షియం అండ్ విమెన్ కూడా ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మనం ఇంకోటి ఏంటంటే విమెన్ చాలా చాలా ఉంటది, ఎందుకంటే చైల్డ్ బేరింగ్ టైం ఉంటది, అంటే పిల్లల్ని కనే టైం ఉంటది, యంగ్ అడల్ట్ అయ్యే టైం ఉంటది. దేనికైనా కూడా ఇవి చాలా ఎసెన్షియల్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ సఫిషియెంట్ గా కాల్షియం ఐరన్ తీసుకోకపోతే అసలు నాకైతే కొన్నిసార్లు కొట్టబుద్ధి అవుతుంది. ఎవరన్నా నాకు అది మింగను, నాకు మింగబుద్ధి, అరే నీకు కాదే తల్లి, నువ్వు నీతో పాటు నీ లోపల కడుపులో ఉన్న పాపకు కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు. అవునా కదా? నాకు టేస్టీగా లేదు, నేను తినలేను అంటే నువ్వు ఒక్కదానో కాదు అక్కడ ప్రెగ్నెంట్ లో, నీతో పాటు కొంతమంది మూర్ఖంగా అట్లనే బేబీస్ ను లాస్ అవుతుంటారు, లేకపోతే ఐక్యూ తక్కువ ఉన్న బేబీస్ పుడుతుంటారు, హెల్దీ లేని బేబీస్ పుడుతుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కడుపులో ఉన్న 9 నెలలు నాకు ఇష్టం లేదని వేసుకోకుంటే నువ్వు ఆ బేబీ మంచిగా లేకుంటే జీవితాంతం దాంతో నువ్వు కష్టపడాలి. అవునా కదా? ఐక్యూ లేని బేబీ పుట్టింది, వీక్ బేబీ పుట్టింది, లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి వాళ్ళని మొత్తం కేర్ టేక్ చేసినప్పుడు అంతా హెడేక్ నీదే కదా. మరి దాని బదులు మంచిగా 9 మంత్స్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని అన్ని కరెక్ట్ గా తీసుకుంటే
ఐరన్, కాల్షియం, ప్రోటీన్, డైలీ ఒమేగా అసలు ఎక్సలెంట్. ఇంకొక ఇది లేని అంటే ఇంక వేరే అవసరం ఏం లేకుండా బేబీస్ చాలా హెల్దీగా వస్తారు అనమాట. సో ఆల్ స్టేజెస్ లో విమెన్ నీడ్ ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువ ఫౌండేషన్ తో పాటు. ఓకే, థ్యాంక్ యూ. Thank you.